హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక అద్భుతమైన రోబోట్లు, గొప్ప యుద్ధాలు మరియు మనుషులు, మెషిన్ల మధ్య బంధాన్ని చూపించే ఒక బ్లాక్ బాస్టర్ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే 2007లో వచ్చిన ట్రాన్స్ఫార్మర్స్. ఈ సినిమాలో ఏం జరిగింది? ఆప్టిమస్ ప్రైమ్, మెగాట్రాన్ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. సైబ్రాటన్ అనే గ్రహం మీద స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ ఆటోబోట్స్ మరియు డిస్పెక్టికాన్స్ అనే రెండు వర్గాలు ఉంటాయి. వీరి మధ్య అనేక యుగాల నుండి గొప్ప యుద్ధం జరుగుతూ ఉంటుంది. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వారికి ప్రాణం, శక్తి ఇచ్చే ఆల్స్పార్క్ అనే ఒక గోళీ లాంటి వస్తువు అన్నమాట. ఆటోబోట్స్ లీడర్ ఆప్టిమస్ ప్రైమ్ అయితే డిస్పెక్టికాన్స్ లీడర్ మెగాట్రాన్. ఈ సైబ్రాటన్ యుద్ధంలో ఆల్స్పార్క్ కోసం మెగాట్రాన్ భూమి మీదకి వస్తాడు. కానీ ఒక ప్రమాదవశాత్తు అతను నార్త్ పోల్ దగ్గర మంచులో కుచించుకుపోతాడు. ఆల్స్పార్క్ ఆ తర్వాత అమెరికా యుద్ధ వీరులు ఆరా తీసి ఒక సీక్రెట్ స్థలంలో దాచిపెడతారు. ఆల్స్పార్క్ అని తెలుసుకోకుండానే అదే సామ్ విట్వికీ తాత వద్ద ఒక పురాణ గర్గల్స్ రూపంలో వచ్చి నిలుస్తుంది. ఇక మెయిన్ స్టోరీలోకి వెళ్ళినట్లయితే సామ్ విట్వికీ అనే ఒక కాలేజీ స్టూడెంట్ తో స్టార్ట్ అవుతుంది. సామ్ తన తాత వద్ద నుంచి వచ్చిన పురాణ గర్గల్స్ అమ్మి తన ఫస్ట్ కార్ కొనుక్కోవాలని అనుకుంటాడు. తన ఫాదర్ ఇచ్చిన డబ్బులతో సామ్ ఒక కార్ షాప్ కి వెళ్తాడు. అక్కడ ఒక పిచ్చి సరికొత్త పగుళ్లు పడిన పసుపు రంగు షేవర్లే కామరోని చూస్తాడు. అదే మన బంబుల్ బీని సామ్ కి ఆటోబోట్ గా తెలియదు. కానీ సామ్ కి ఆపద వచ్చినప్పుడు బంబుల్ బీ మానవేతరుల నుంచి రక్షించాడు. ఒకరోజు సామ్ ఒక డిస్పెక్టికాన్ బారికేడ్ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించేటప్పుడు బంబుల్ బీ ఒక పెద్ద రోబోట్ గా మారి సామ్ ముందు నిలబడతాడు. సామ్ కి తన ఫ్రెండ్ మైకేలా బెయిన్స్ కూడా ఇప్పుడే ఈ రోబోట్ విషయం తెలుస్తుంది. ఇక ప్యారలల్ గా డిస్పెక్టికాన్స్ కూడా ఆల్స్పార్క్ ని వెతుకుతున్నారు. ఖతార్ లో ఒక యుఎస్ మిలిటరీ బేస్ మీద బ్లాక్అవుట్ అనే డిస్పెక్టికాన్ అటాక్ చేసి భూమి మీద వీరి రాకని సెక్టార్ 7 అనే ఒక సీక్రెట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కి తెలియజేస్తాడు. సెక్టార్ 7 ఈ రోబోట్స్ ని మరియు మెగాట్రాన్ గురించి ఏళ్ల నుండి గోప్యంగా ఉంచుతుంది. ఆటోబోట్స్ భూమి మీదకి వస్తారు. ఆప్టిమస్ ప్రైమ్, ఐరన్ హైడ్, రాచెట్ మరియు జార్జ్ అనే నలుగురు రోబోట్లు బంబుల్ బీతో కలిసి శామ్ ని కలుస్తారు. ఆప్టిమస్ ప్రైమ్ శామ్ కి ఒక పెద్ద విషయం చెప్తాడు. అతని తాత వద్ద ఉన్న గర్గల్స్ ఆల్స్పార్క్ ఉన్నది ఎక్కడో కనుగొనటానికి ఒక మ్యాప్ అని చెప్తారు. సెక్టార్ 7 టీమ్, శామ్, మైకేలా మరియు మిలిటరీ అధికారులు అందరూ కలిసి హ్యూవర్ డ్యామ్ వైపు వెళ్తారు. అక్కడ ఆల్స్పార్క్ ని చూస్తారు. ఆటోబోట్స్ ఆల్స్పార్క్ ని రక్షించాలని మెగాట్రాన్ ని హ్యూవర్ డ్యామ్ నుండి బయటకు రాకుండా ఆపాలని ప్రయత్నించే సమయంలో మెగాట్రాన్ కు మెలకువ వస్తుంది. ఆల్స్పార్క్ ని తన కోసం వాడుకోవాలని మెగాట్రాన్ ఒక పెద్ద యుద్ధం మొదలు పెడతాడు. ఫైనల్ గా ఈ ఆటోబోట్స్, డెస్పెక్టికాన్స్, యుఎస్ మిలిటరీ మరియు శామ్ విట్వికీ అందరూ కలిసి లాస్ ఏంజల్స్ సిటీలో ఒక పెద్ద యుద్ధం చేస్తారు. యుద్ధంలో ఒక డిస్పెక్టికాన్ జార్జ్ అనే ఆటోబోట్ ని నాశనం చేస్తుంది. ఇక చివరలో మెగాట్రాన్ ఆల్స్పార్క్ ని తన కంట్రోల్లోకి తీసుకోవాలని ప్రయత్నించే సమయంలో శామ్ ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటాడు. తన కోడలికి ఆల్స్పార్క్ ని ఇచ్చి దానిని డైరెక్ట్ గా మెగాట్రాన్ గుండెలోకి గుచ్చమని చెప్తాడు. ఆల్స్పార్క్ మెగాట్రాన్ ని చంపి దాని శక్తిని కూడా నాశనం చేస్తుంది. ఇలా సామ్ విట్వికీ ఒక చిన్న క్యూబ్ ని వాడి భూమిని ఒక పెద్ద ఆపద నుంచి రక్షించాడు. యుద్ధం ముగిసిన మిగిలిన ఆటోబోట్స్ ఆప్టిమస్ ప్రైమ్, బంబుల్ బీ, ఐరన్ హైడ్ మరియు రాచెట్ అందరూ కలిసి భూమి మీదే ఉండాలని నిర్ణయించుకున్నారు. సెక్టార్ 7 ఆర్గనైజేషన్ ని నాశనం చేస్తారు. ఆప్టిమస్ ప్రైమ్ ఒక గొప్ప మాట చెప్తాడు. మేము ఇక్కడే ఉంటాం. మీ రూపాంతరాలను మార్చి మీ మధ్యనే కలిసిపోతాం. మీ గ్రహాన్ని రక్షించే బాధ్యతని మేము ఎప్పుడూ మర్చిపోము అని అంటాడు. సో చూసారు కదా, ఇది ట్రాన్స్ఫార్మర్స్ మూవీ యొక్క ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే రివ్యూ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.